హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ దోస్త్. నేను మీ ప్రషు. ఈ వీడియోలో మనం ప్రాబిలిటీ అంటే ఏంటి అండ్ ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఒక ప్రాబబిలిటీ అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో ఒక ఈవెంట్ అనేది అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మెజర్ చేస్తాం. దాన్ని ప్రాబబిలిటీ అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్ ఎలా రాయాలి అంటే, ఇఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ ఎన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్స్ ఈక్వల్లీ లైక్లీ కేసెస్ అవుట్ ఆఫ్ విచ్ ఎం ఆర్ ఫేవరబుల్ టు హ్యాపెన్ అన్ ఈవెంట్. సో ఒక ఎన్ అనే ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. సో దాంట్లో మనకు ఒక ఈవెంట్ అనేది ఫేవరబుల్ అవుట్కమ్గా రావాలి అంటే దాన్ని చూస్ చేసుకుంటాం ఎం ఫ్రమ్ ఎన్. సో దాన్ని ప్రాబబిలిటీ అంటాం. నెక్స్ట్ ఫార్ములా ఏంటి అంటే పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఎం బై ఎన్. సో ఎం అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఆఫ్ ఈ. నెక్స్ట్ ఎన్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే ఏంటి, సో ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ దట్ ఈవెంట్ యాజ్ అన్ అవుట్పుట్. ఓకే, పి ఆఫ్ ఈ బార్ అంటే నాట్ గెట్టింగ్ అన్ అవుట్పుట్. పి ఆఫ్ ఈ అనే దానికి వాల్యూ 1 వస్తే ష్యూర్ ఈవెంట్ అంటాం. మీన్స్ అది డెఫినెట్గా జరుగుతుంది. పి ఆఫ్ ఈ అనేది 0 అయితే ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, ఇప్పుడు మనం సింపుల్గా ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో ఒక క్లాస్ కంటైన్స్ 6 గర్ల్స్ అండ్ 10 బాయ్స్. మీన్స్ టోటల్ ఎంతమంది, 16 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇఫ్ ఏ కమిటీ ఆఫ్ 3 ఈజ్ చూజన్ అట్ ర్యాండమ్. మీన్స్ ఒక కమిటీకి 3 మెంబర్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ది ప్రాబబిలిటీ. 2 కండిషన్స్ ఇచ్చారు. ఏమని, 3 బాయ్స్ ఆర్ సెలెక్టెడ్ అండ్ ఎగ్జాక్ట్లీ 2 గర్ల్స్ ఆర్ సెలెక్టెడ్. వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఎంతమంది, 6 + 10 16. నెక్స్ట్ ఈ కమిటీ సెలెక్టెడ్ ఆర్ చూజన్ స్టూడెంట్స్ ఎంతమంది, 3 మెంబర్స్. సో టోటల్ అవుట్కమ్స్ ఎంత వస్తుంది, 16C3. 16 అనేది టోటల్ క్లాస్, 3 అనేది సెలెక్టెడ్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ వాడు ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, 3 బాయ్స్ ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. సో 3 బాయ్స్ సెలెక్ట్ చేయాలి అంటే అక్కడ 10 బాయ్స్ ఉన్నారు. సో 10లో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో 10C3 వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు. సో ఎన్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే 16C3. సో రెండింటిని డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎన్సిఆర్ ఫార్మెట్లో ఉంది. ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కండిషన్ ఏమన్నాడు, ఎగ్జాక్ట్గా 2 గర్ల్స్ అనే వాళ్ళు సెలెక్ట్ చేయాలి. సో 2 గర్ల్స్ ఫ్రమ్ 6 గర్ల్స్ మీన్స్ 6C2 ఛాన్సెస్ ఉంటాయి, మీన్స్ వేస్ ఉంటాయి. నెక్స్ట్ 3 కదా మనకి కమిటీ కావాల్సింది. సో 2 గర్ల్స్ ఫిల్ అయిపోయారు. నెక్స్ట్ అదే ఛాన్స్ ఏముంది, బాయ్ ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో 1 బాయ్ ఫ్రమ్ 10 బాయ్స్ మీన్స్ 10C1 ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ ఎంత ఫేవరబుల్ అవుట్కమ్, 6C2 ఇంటూ 10C1. సో ఇప్పుడు ఏంటి, దీనికి ప్రాబిలిటీ ఎలా కనుక్కుంటాం, ఎం బై ఎన్. సో దిస్ 1 బై టోటల్ నెంబర్ ఎంత, 16C3. సాల్వ్ చేస్తే 15/56. ఓకే, ఇంకొక సింపుల్ ప్రాబ్లం చూద్దాం. ఏంటి అంటే, ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్ వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్. సో ఒక డైస్ అనేది రోల్ అయినప్పుడు ఈవెన్ నెంబర్ రావడానికి ఛాన్సెస్ ఎంత అని చెప్పేసి కనుక్కోమన్నారు. సో ఒక డైస్లో ఎన్ని ఉంటాయి, 1 నుంచి 6 నెంబర్స్ దాకా ఉంటాయి. ఓకే, దీన్ని శాంపుల్ స్పేస్ అంటారు. శాంపుల్ స్పేస్ అంటే ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 6. సో ఓకే, దాన్ని ఎన్ అనుకుంటాం, టోటల్ కదా. సో సెలెక్టింగ్ ఓన్లీ అండ్ ఈవెన్ నెంబర్స్. సో డైస్లో ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి, 2 ఉంటుంది, 4 ఉంటుంది, 6 ఉంటుంది. సో 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. సో ప్రాబిలిటీ ఫార్ములా ఏంటి, ఎం బై ఎన్ కదా. సో ఎం ఏంటి 3 అండ్ ఎన్ అనేది 6. సో ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే అసలు క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలి. సో క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే,
ప్రాబబిలిటీ క్వశ్చనా లేకపోతే బైనామియలా లేకపోతే పాయిజనా అని చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం మనం ఎట్లా సాల్వ్ చేయాలి అని తెలుసు, బట్ హ్యావ్ టు ఐడెంటిఫై ద క్వశ్చన్ మనకేం తెలీదు. సో దీస్ ఆర్ ద స్టెప్స్. టోటల్ అవుట్కమ్స్ అండ్ ఫేవరబుల్స్ అని ఇంక్లూడ్ చేస్తే అది డెఫినెట్గా ప్రాబబిలిటీ ప్రాబ్లమే. ఓకే, నెక్స్ట్ సెలెక్టింగ్ కానీ చూసింగ్ కానీ కమిటీ, క్యాట్స్, కాయిన్, డైస్. సో ఇలాంటి కీవర్డ్స్ అనేవి మనకి క్వశ్చన్లో ఐడెంటిఫై అయితే సో దెన్ వీ హ్యావ్ టు గో త్రూ ప్రాబబిలిటీ ప్రాసెస్. ఓకే, సో నా ఫైండ్ ప్రాబబిలిటీ, ఛాన్స్ ఆఫ్, నెక్స్ట్ వాట్ ఈస్ ద లైక్లీహుడ్. సో ఇలాంటి కీవర్డ్స్ ఐడెంటిఫై అయినా కానీ మనం ప్రాబబిలిటీ ప్రాసెస్సే ఫాలో అవుతాం. సో సేమ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, చూజ్ అని ఏమి ఇచ్చారు. సో వీ విల్ గో త్రూ ది ప్రాబబిలిటీ అండ్ ఆల్సో ఫైండ్ ది ప్రాబబిలిటీ అని కూడా ఇచ్చాడు. సో ఇది చాలా ఈజీ ఉంటుంది ఐడెంటిఫై చేసుకోవడానికి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.